ఈ రోజు మార్కెట్స్ లో సడన్ గా నిఫ్టీలో గానీ బ్యాంక్ నిఫ్టీలో గానీ సెన్సెక్స్ లో గానీ రికవరీ చూసాం. ఈ రికవరీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఒక థాట్ అయితే మాత్రం మీకు వచ్చే ఉంటది. ఇక్కడి నుంచి ఫర్దర్ గా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటదేమో. మేబీ ఈ వీక్ యొక్క లో ఏదైతుందో ఇదే లోయెస్ట్ లెవెల్ నెక్స్ట్ కమింగ్ డేస్ కేమో. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ రికవరీ వస్తే మేబీ మళ్ళీ కూడా రీసెంట్ హైస్ చూస్తే ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అని చెప్పి మీకు ఆ డౌట్ ఉండొచ్చు. కానీ టెక్నికల్ గా అయితే మాత్రం మార్కెట్స్ లో వచ్చిన పాజిటివ్ మూమెంటం ఏదైతే ఉందో అది ట్రస్టబుల్ కాదా అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. రెండు, ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $100 అబౌవ్ ఉండేది, స్లోగా వచ్చేసరికి 97, 98కి వస్తుంది. సో ఇప్పుడు రైట్ నో క్రూడ్ ఆయిల్ 100 కాస్త 97, 98కి ఏదైతే డ్రాప్ అయిందో అందువల్లనే పెరిగిందా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? వార్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినాయా? ఎందుకంటే 100 దగ్గర నుంచి 98కి వచ్చిందంటే షార్ట్ అవుట్ అయిందేమో అన్న ఒక చిన్న పాయింట్ అని మనకు అనిపిస్తుంది కదా. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ట్రంప్ విధించిన 10% టారిఫ్ ఏదైతే ఉందో అది ఇంకా బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పి మనకి కొంతమంది గ్లోబల్ ఎకనామిస్ట్ అయితే మాత్రం చెప్తున్నారు. వాటిని కూడా మనం ఈ రోజు మాట్లాడదాం. బికాస్ ట్రంప్ 12.5% టారిఫ్ కొన్ని కంట్రీస్ మీద విధిస్తే మన ఇండియా పైన 10% విధించారు. ఆ 10% విధించడం వల్ల అక్కడతో ఆగదు, ఇంకా బిగ్ ఇంపాక్ట్ ఇండియా పైన ఉంటుందని కొంతమంది ఎకనామిస్ట్ చెప్తున్నారు. దాని గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకొని ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ పడతాయన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. జొమాటో అండ్ స్విగ్గీ కంపెనీస్ హెవీగా కరెక్షన్ అయినాయి. హెవీ మీన్స్ ఒక 2.5% స్విగ్గీ జొమాటో ఫాలో అయింది, స్విగ్గీ 4% వరకు ఫాలో అయింది. దానికి రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క అప్డేట్, బిట్ కాయిన్ అప్డేట్, యూఎస్ స్టాక్స్ యొక్క అప్డేట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ 48 అవర్స్ లో మనం ఏ న్యూస్ అప్డేట్స్ ని ట్రాక్ చేయాలన్న దాని గురించి కూడా కవర్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ వీడియో. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ 0.43% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.43% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.18% పాజిటివ్ గా మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.32% నెగిటివ్ గా మూవ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.05% న్యూట్రల్ గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.32% డౌన్ సైడ్ అయితే రావడం చూసాం. ఈ రోజు ఒకనొక స్టేజ్ లో ఇండియా విక్స్ అయితే మాత్రం 8 to 7% పెరిగింది. బట్ డే ఎండ్ అయ్యేసరికి 4% తో పాజిటివ్ గా మూమెంటం ఇస్తూ ఎండ్ అయ్యింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వీటితో పాటు గ్లోబల్ మార్కెట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత టెక్నికల్ వ్యూను మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్, నిఫ్టీలో వచ్చిన ఈ రోజు మూమెంటం ఏదైతుందో అది మనం కంప్లీట్ గా న్యూట్రల్ అనుకోవచ్చు ఓవరాల్ గా డే ఎండ్ అయ్యేసరికి. ఎందుకంటే 0.4 అంటే లెస్ దాన్ 0.5% మూమెంటం ఏదైనా అప్ సైడ్ ఇచ్చినా డౌన్ సైడ్ ఇచ్చినా దాన్ని మనం న్యూట్రల్ కింద కన్సిడర్ చేస్తాం. మరి ఇప్పుడు రైట్ నౌ నిఫ్టీ 50లో నార్మల్ గా డే ఎండ్ క్లోజ్ పరంగా ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే మనకు అలా కనపడుతుంది. కానీ నేను సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకొని చూస్తే 23,600 నుంచి స్ట్రైట్ అవే 23,800కి 200 పాయింట్స్ రికవరీ వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 11:15 నుంచి నిఫ్టీలో స్ట్రైట్ అవే రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. ఈ సడన్ రికవరీ ఏదైతే వచ్చిందో దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అలా చెప్పడానికి మనకు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, మీ అందరికీ తెలుసు మనం నిఫ్టీ 50లోని మనం అనుకున్న లెవెల్ ఏంటి 23,800. నిఫ్టీలో ఏదైతే 23,800 లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. అయితే 23,600 వరకు మనం కరెక్షన్ చూసి ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక పుల్ బ్యాక్ అనేది చూసాం. ఎందుకంటే నిఫ్టీ 4 రోజుల్లో 24,200 నుంచి 23,600 800 పాయింట్ వరకు కరెక్షన్ వచ్చింది. 4 days స్ట్రైట్ అవే మనకి కంటిన్యూస్ గా డిక్లైన్ రావడంతో రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి వీకెండ్స్ లో ఏదైనా న్యూస్ అప్డేట్ రావచ్చు కాబట్టి ఎఫ్ఐఐ అండ్ అలానే ప్రొప్రైటరీ ట్రేడర్స్ పొజిషన్స్ కంటిన్యూస్ గా షార్ట్ సైడ్ బిల్ చేసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ మూమెంటం ఇచ్చారు. షార్ట్ కవరింగ్ మూమెంటం ఇచ్చింది అని మీరు ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? ఫ్యూచర్స్ లోకి వెళ్ళండి. ఫ్యూచర్స్ లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ పెట్టండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతూ ప్రైస్ పెరిగిందంటే అది షార్ట్ కవరింగ్ మూవ్ అనమాట. సో అది షార్ట్ కవరింగ్ మూమెంటం అనేది ఆ ఇండికేటర్ ద్వారా నేను చెప్తున్నాను. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఈ రోజు రికవరీ వచ్చినా కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ అవ్వలే. 23,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అది బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయలేం మార్కెట్ లో వచ్చిన రికవరీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మూమెంటం ఇవ్వడానికి ఒక బిగ్ బూస్ట్ అని చెప్పి. మూడో పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇండియా విక్స్ అయితే మాత్రం స్టిల్ 4% పాజిటివ్ గా మూవ్ అవుతూ 14 దగ్గర క్లోజ్ అయింది. విక్స్ కూడా ఈ రోజు ఇచ్చిన పాజిటివ్ మూమెంటం కి మనకి సపోర్ట్ చేయలే. నార్మల్ గా బుల్ మూమెంటం గానీ వచ్చి ఉంటే మాత్రం స్ట్రాంగ్ గా విక్స్ లో కొంత కానీ డిక్లైన్ వస్తుంది. కానీ విక్స్ డిక్లైన్ అవ్వలేదు అని అంటే క్లియర్ గా మనకి అర్థమవుతుంది మార్కెట్స్ లో కొంచెం పానిక్ సిచ్యువేషన్
ఇంకా ఉంది, అప్పుడే మీరు ఈ రోజు వచ్చిన రికవరీతో మీరు కన్ఫర్మేషన్ తీసుకోవద్దని విక్స్ కూడా చెప్పేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ లో డౌ జోన్స్ ఏమో కేవలం 182 పాయింట్స్ మాత్రమే నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇంప్రూవ్ అవడానికి కారణం ఒకటే, ఒకేసారి క్రూడ్ ఆయిల్ 3% డ్రాప్ అయింది. క్రూడ్ ఆయిల్ WDA కూడా 2.5% డ్రాప్ అయింది. క్రూడ్ డ్రాప్ అవ్వడం వల్లనే గ్లోబల్ మార్కెట్స్ కి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా రిలీఫ్ వచ్చింది. క్రూడ్ సడన్ గా డ్రాప్ అయింది ఏదైతే ఉందో, సిచ్యువేషన్స్ అన్ని సార్ట్ అవుట్ అవడం వల్ల డ్రాప్ అవ్వలే. సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 100 లెవెల్, ఆ సైకలాజికల్ లెవెల్ దగ్గర నుంచి ఆ మార్క్ అంటే క్రూడ్ ఆయిల్ ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేక కొంచెం మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? వార్ అప్డేట్స్ పరంగా చూడండి, ఎక్కడ కూడా వార్ అప్డేట్స్ రిలేటెడ్ గా జస్ట్ నేను ఇప్పుడు రిఫ్రెష్ చేసినా కూడా ఎక్కడ కూడా US ఇరాన్ మధ్య అయితే మొత్తం స్ట్రైక్స్ కంట్రోల్ అయినట్టు అప్డేట్ అయితే రాలే. ఈవెన్ దీనికి ముందు నేను ఒక అప్డేట్ ని కూడా చూశాను. అప్డేట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు US వాళ్ళు సీజ్ ఫైర్ ప్రపోజల్ ఒకవేళ ఇచ్చినా కూడా ఇరాన్ అయితే మాత్రం క్లియర్ కట్ గా చెప్పేసింది, మేమైతే మాత్రం ఈసారి సీజ్ ఫైర్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అంటే మనం కన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేను మీకు చెప్తున్నా, క్రూడ్ ప్రైస్ తగ్గింది కేవలం జస్ట్ సైకలాజికల్ మార్క్ క్రాస్ అవ్వబట్టి తగ్గిందే తప్ప యూజువల్ గా వార్ పరంగా అయితే ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వలేదు అని. దీని తర్వాత ఇంకో న్యూస్ కూడా ఉంది. ఆ న్యూస్ పరంగా మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి, US వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ అవే అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తున్నట్టు మనకి అప్డేట్స్ కూడా కనపడుతున్నాయి. దానికి ముందు న్యూస్ అప్డేట్ లో కూడా చూడండి, US వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ పైన ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, ఎవరైనా కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో కమర్షియల్ షిప్స్ మీద కానీ ఇరాన్ సైడ్ నుంచి అటాక్ చేస్తే, ఇరాన్ ఏదైతే అటాక్ చేస్తుందో ఆబ్వియస్లీ ఇరాన్ సైడ్ నుంచి కూడా అంటే లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ మిసైల్ తో అటాక్ చేసింది అంటే మేము మా సైడ్ నుంచి కూడా అక్కడున్న ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేస్తామని ఏదైతే చెప్పారో ఎస్టర్డే నైట్ అది కన్వే చేశారు కూడా. ఎస్టర్డే నైట్ వచ్చరికి దాని నుంచి అంటే ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఎస్టర్డే నైట్ దాన్ని ప్రూవ్ చేశారు. ఇప్పుడు కూడా అటాక్స్ చేస్తున్నట్టు మనకి ప్రూవ్ అవుతుంది. అంటే అటాక్స్ ఎక్కడ కూడా స్టాప్ అయినట్టు అప్డేట్ రాలే. ఇన్ఫాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రాస్ అయిన షిప్స్ యొక్క డేటాను నేను చూస్తే ఎస్టర్డే ఓన్లీ 13 షిప్స్ మాత్రమే క్రాస్ అయినాయి. సో 8 షిప్స్ వచ్చేసరికి లోపలికి వెళ్ళినాయి, 5 షిప్స్ వచ్చేసరికి బయటకు వచ్చినాయి. సో 13 షిప్స్ అనేది చాలా 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 తక్కువ. యూజువల్ గా జూన్ టైంలో అయితే 85, 78, 58 నెంబర్ అనమాట. ఓకే, షిప్స్ కమర్షియల్ వెజల్స్ క్రాస్ అయినవి. బట్ ఇప్పుడు రైట్ నా 13కి వచ్చేసింది. కౌంట్ ఇంకా తగ్గుతూనే ఉంది, ఎక్కడ కూడా కౌంట్ పెరగలే. దానికి ముందు రోజు అయితే 15 వెళ్ళినాయి, ఇప్పుడేమో 13 వచ్చినాయి. సో అంతకు ముందు రోజు అయితే మాత్రం 18 నుంచి 15కి వచ్చింది, 15 నుంచి 13కి వచ్చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రాస్ అవుతున్న షిప్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో ఇష్యూ అనేది ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదు. క్లియర్ గా మొత్తం కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడుకుంటే ఓవరాల్ డేటా పరంగా మనం చూసుకున్నా కూడా ఇష్యూ ఎక్కడ కూడా సార్ట్అవుట్ అయినట్టు అయితే మాత్రం కనిపించట్లేదు. స్ట్రైక్స్ కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ 48 గంటలు చూసి నెక్స్ట్ 48 గంటలు ఎక్కడైనా పీస్ఫుల్ డీల్ కోసం ఇద్దరి మధ్య కూడా ఒప్పందం జరపడానికి పాజిటివ్ రిప్లైస్ వస్తే అండ్ సేమ్ టైం వచ్చరికి ఇద్దరి మధ్య కూడా ఇన్ఫ్రాస్ పైన అటాక్ లేకుండా మిలిటెంట్స్ పైన అటాక్ చేసుకుంటూ ఉంటే మార్కెట్స్ కొంచెం బ్రీత్ తీసుకుంటాయి. అలా కాకుండా ఇప్పుడున్న అగ్రెసివ్ టోన్ కానీ నెక్స్ట్ 48 అవర్స్ కూడా కంటిన్యూ అయితే మండే మార్కెట్స్ మళ్ళీ వీక్ గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బిగ్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ఫోసిస్ కంపెనీ ఎర్నింగ్ కంప్లీట్ అయిపోయింది, TCS అయిపోయింది, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అన్ని అయిపోయినాయి ఆల్మోస్ట్. రిలయన్స్ కంపెనీ ఎర్నింగ్స్ కూడా అయిపోయింది. ఈ రోజు శ్రీరామ్ ఫైనాన్స్ ఎర్నింగ్ కూడా అయిపోయింది. సో మేజర్ గా నిఫ్టీ 15 ఇంపాక్ట్ చేసే స్టాక్స్ ఎర్నింగ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ వీకెండ్ లో ట్రాక్ చేయాల్సింది ఏం లేదు. ఇంకేమైనా ట్రాక్ చేయాల్సింది ఉందానంటే మార్కెట్స్ కి ఈ వార్ అప్డేట్స్ తో పాటు నెక్స్ట్ జూలై 29న ఫెడ్ మీటింగ్ ఉంది. సో అది నేను వీక్లీ అనాలిసిస్ లో కవర్ చేస్తానులేండి. సో వాటి బట్టి ఇంకా మార్కెట్ బూస్టప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అని అనుకుంటే మండే ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం వీక్ మూమెంటం రావచ్చు. అందుకే ఈ రోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ లో కూడా చెప్పిన, ఈ రోజు మార్కెట్ లో యూజువల్ గా అయితే షార్ట్ కవరింగ్ ఉంటుంది, లేకపోతే లాంగ్ అన్వైండింగ్ ఉంటుంది. షార్ట్ కవరింగ్ అంటే సెల్లింగ్ చేసే పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో ఒకేసారి ఆ పొజిషన్స్ ని ఎగ్జిట్ చేస్తే మార్కెట్ కొంచెం పైకి ఎప్రిషియేట్ అవుతుంది అనమాట. దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అదే మూమెంటం మనం చూసాం. సో స్టిల్ నేను చెప్పడానికి వార్ సిచ్యువేషన్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. క్రూడ్ ప్రైస్ ఇప్పటికీ కూడా 97 అనేది నాట్ ఏ నార్మల్ నెంబర్ అండి. 97 అనేది కూడా ఇప్పటికీ క్రూడ్ హయ్యర్ నెంబర్సే. ఇండియన్ రూపీ 96.662 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో దగ్గరే ఉంది ఇండియన్ రూపీ కూడా. సో ఇండియన్ రూపీ కూడా ఇంకా స్ట్రెంగ్త్ అవ్వట్లేదు. US మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్ గానే ఉన్నాయి. వీటన్నిటి బట్టి అయితే మాత్రం నేను ఈ రోజు వచ్చే రికవరీని స్ట్రాంగ్ మూమెంటం హైయర్ సైడ్ ఇస్తుందని అనుకోవట్లేదు. ట్రాపింగ్ మూవా కాదా అనేది రేపటికి ఈ 2 రోజులు వార్ సిచ్యువేషన్స్ అలానే ఉంటే అది ట్రాపింగ్ మూవే అవుతుంది. ట్రాప్ మూవ్ కాదని మీరు టెక్నికల్ గా తెలుసుకోవాలనుకుంటే, న్యూస్ తో సంబంధం లేదు అని అనుకుంటే 23,800 లెవెల్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తే
అప్పుడు మీరు ట్రాపింగ్ మూవ్ కాదు అని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. 23,800 మండే కానీ బ్రేక్ చేయకపోతే ఈ రోజు వచ్చిన రికవరీ అనేది కేవలం సపోర్ట్ లెవెల్ అయ్యి ఉన్న 23,600 దగ్గర నుంచి ఒక బౌన్స్ రావడం వల్ల ఆ మూమెంట్ కనిపించింది, ఇంకేం కాదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేను మీకు చెప్పిన డేటా పాయింట్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే 23,800 లెవెల్ బ్రేక్ అవ్వండి, మనం ఒక స్ట్రాంగ్ మూమెంటం పరంగా అయితే మాత్రం కన్ఫర్మేషన్ తీసుకోలేము. హవెవర్ విక్స్ కూడా స్పైక్ అయింది కాబట్టి నేనైతే మాత్రం కన్ఫర్మేషన్కి వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఇది ఇలా ఉంటే ఇంకో అప్డేట్ నేను మీకు చెప్పాను కదా, కొంతమంది ఎకనామిస్ట్ అనలిస్ట్ ట్రంప్ విధించిన టారిఫ్స్ అనేది ఇక్కడతో ఆగలేదు అని చెప్తున్నారని. ఎందుకు అని అంటున్నానంటే టారిఫ్ యొక్క సెక్షన్ చేంజ్ అయింది అంతే. ఇంతకుముందు ట్రంప్ 150 days పీరియడ్తో సెక్షన్ 122తో 10% టారిఫ్ని విధించారు అన్ని కంట్రీస్ పైన కూడా. ట్రంప్ ఎమర్జెన్సీ యాక్ట్ని యూజ్ చేయడం అవ్వదు కదా, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి వాటి ద్వారానే టారిఫ్ వేయాలి. యూఎస్కి ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏదో విధంగా టారిఫ్స్ అనేది తీసుకోవాలి కదా. సెక్షన్ 122 అనేది 150 రోజులది ఎక్స్పైర్ అయిపోయింది నిన్నటితో. ఇప్పుడు రైట్ నౌ సెక్షన్ 301 అని చెప్పేసి ఫోర్స్డ్ లేబర్ లా అని చెప్పేసి దాని అండర్లోనే 10% వేశారు. ఇంకోటి దీనికి టైం లిమిట్ ఉండదు, అందువల్ల ఈ సెక్షన్ యూజ్ చేసి 10% టారిఫ్ వేశారు. 10% టారిఫ్ అనేది మన ఇండియాకి మాత్రమే, రిమైనింగ్ కంట్రీస్కి చాలా కంట్రీస్కి అయితే మాత్రం 12.5% టారిఫ్సే ఉన్నాయన్నమాట. ఇది ఎలా ఉంటే ఫస్ట్ వన్ ఇది ఉంది. రెండోది ఇంకోటి ఏంటి ఉంది, మన ఫార్మా కాదు, ఎంటైర్ 60 కంట్రీస్ ఉన్నాయి. 60 కంట్రీస్కి ఫార్మాస్కి 100% టారిఫ్ విధించిండు తను. దట్ ఈస్ ద సెకండ్ నెగిటివ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏముంది, తను ఈ ఫార్మా రిలేటెడ్గా కూడా 200% 2029 చెప్పాడు. 28 ఏమో 100% టారిఫ్ అని చెప్పిండు. సో తను చెప్పిన టారిఫ్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫార్మా మీద కూడా ఇంపాక్ట్ పడతాయి. ఇప్పుడు 10% టారిఫ్ విధించినప్పుడు మన ఇండియా పైన 10, మెక్సికో కెనడా లాంటి కంట్రీస్కి అయితే మాత్రం 0 చేసిండు అతను. ఓకే, సో చేసుకోవచ్చు అని చెప్పిండు. ఇప్పుడు దీనివల్ల టెక్స్టైల్ రిలేటెడ్గా కాంపిటేటివ్ బాగా పెరుగుతుంది, టెక్స్టైల్ స్టాక్స్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ పడుతుందని క్లారిటీగా ఎకనామిక్స్ అయితే మాత్రం చెప్తున్నారు. నాట్ ఓన్లీ టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలర్స్ బిజినెస్ కూడా ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్కి టైం లిమిట్ లేదు. బేసిక్గా సెక్షన్ 122 అనేటప్పుడు ఆ సెక్షన్లో 150 రోజులకు మించి ఎక్కువ టారిఫ్ విధించడం అవ్వదు. బట్ ఇప్పుడు రైట్ నౌ 301 సెక్షన్కి టైం లిమిట్ లేదు. దానికి టైం లిమిట్ లేకపోవడం వల్ల ఈ 10% టారిఫ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఫిబ్రవరి 2026లో లాస్ట్ ఫిబ్రవరిలోనే, అంటే ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది, ఆ టైంలోని పీయూష్ గోయల్ గారు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది అన్నారు. ఇప్పటికి 6 months అవుతుంది, ఇంకా ట్రేడ్ డీల్ కంప్లీట్ అవ్వలేదు. చూస్తే ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి. మేబీ దానివల్ల జరిగిందా, అంటే దానివల్ల ట్రేడ్ డీల్ హోల్డ్ చేశారనే పాయింట్ కూడా క్లారిటీ రాలే. సో ట్రేడ్ డీల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోతే ఈ టారిఫ్స్ అగ్రెసివ్ మోడ్ అనేది ట్రంప్ ఇలానే కంటిన్యూ చేస్తుంటాడు, బిజినెస్ పైన ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. సో ఒక పక్క జెమ్స్, జ్యువెలరీస్, టాయ్స్, టెక్స్టైల్ స్టాక్స్, ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా కరెంట్లీ అయితే మాత్రం కొంచెం ప్రెజర్ కనపడతాయి షార్ట్ టర్మ్ లో అని చెప్తున్నారు. ఇది కూడా ఒక పక్క ఆ సెక్టార్ రిలేటెడ్ గా నెగిటివ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి కూడా ఉన్నాయి, తొందరలో ట్రంప్ వచ్చేసరికి సెక్టోరియల్ టారిఫ్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అంటే స్టీల్ అండ్ అల్యూమినియం సెపరేట్ గా, ఫార్మాకి సెపరేట్ గా, ఇట్లా కొన్ని సెక్టార్స్ కి సెపరేట్ టారిఫ్ కూడా తీసుకురావాలనుకుంటున్నారంట. సో దీని వల్ల ఇంకా సెక్టార్స్ పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ట్రంప్ విధించే టారిఫ్స్ ఇండియాకి ఆగిపోయింది, ఇక్కడతో ఉంటది అని మాత్రం అనుకోవద్దు. ఇండియా పైన ఈ ట్రంప్ టారిఫ్స్ అనేది కొంతవరకు ఇంపాక్ట్ అనేది ఉంటుందని ఎకనామిస్ట్ అయితే మాత్రం చెప్తున్నారు. అంత ఈజీగా తీసుకోవద్దని. ఈ సెక్టార్స్ లో మీ స్టాక్స్ ఉంటే మేబీ షార్ట్ టర్మ్ లో ప్రెజర్ కనపడుతుందండి, లాంగ్ టర్మ్ కనపడదు. ఎందుకంటున్నారంటే పర్టికులర్ గా ఒక ట్యాక్స్ విధిస్తున్నారు అని అనుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీస్ ని కూడా చేంజ్ చేసుకుంటారు. బట్ దానికి కొంచెం టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. మీరు ఆ కంపెనీ ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే మాత్రం కంపెనీస్ కానీ షార్ట్ టర్మ్ లో నెగిటివ్ బయస్ కానీ మెయింటైన్ చేస్తుంటే వాటిని ఆపర్చునిటీగా తీసుకోండి తప్ప మీరు మాత్రం వీటిని ఇమీడియట్గా పొజిషన్స్ని చేంజ్ చేసే పాయింట్స్గా మాత్రం తీసుకోవద్దు. అంటే వెంటనే సెల్ చేసేయడం, లాస్ బుక్ చేయడం అట్లాంటివి మాత్రం చేయొద్దు. ఓకే, సో కంప్లీట్ ఫండమెంటల్ స్ట్రాంగ్స్ అనుకోండి, మీరు వర్రీ అవ్వకలే. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, సోనా BLW ప్రొసిషన్ ఫోర్జింగ్ కంపెనీ ఉంది, అది ఆటో కాంపోనెంట్స్ని, స్పేర్ పార్ట్స్ని సప్లై చేస్తుంటుంది. బేసిక్గా అలాంటి కంపెనీస్కి మేబీ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే అవి బాగా డైవర్సిఫై ఉన్న కంపెనీస్ అనమాట. ఈ స్పేర్ పార్ట్స్లో కొంతవరకు మార్కెట్ షేర్ గెయిన్ చేసిన కంపెనీస్. సో మదర్సన్ కానీ ఇట్లాంటి కంపెనీస్ మీరు ప్యానిక్ అవ్వకలే. అందుకు నేను మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట, మీరు హోల్డ్ చేసే కంపెనీస్ కానీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయితే షార్ట్ టర్మ్ ఈ టారిఫ్స్ వల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. నా బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్, సేమ్ టైం US స్టాక్స్, వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ బిట్ కాయిన్ వచ్చేసరికి 65,000 దగ్గర ఉంది. నా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, అంటిల్ అండ్ అన్లెస్ 65,500
హయ్యర్ సైడ్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు బిట్ కాయిన్ అయితే మాత్రం 64,000 రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయని. సో 65,500 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ అప్పుడు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ రేంజ్ లోనే కన్సాలిడేషన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ 65,500 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే అప్పుడు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే మాత్రం అంత ఫాస్ట్ గా మనం మొమెంటం అయితే మాత్రం బిట్ కాయిన్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గోల్డ్. సో ఇప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ హైయర్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి గోల్డ్ షార్ట్ టర్మ్ లో ఈ వాలటాలిటీని కంటిన్యూ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇన్ కమ్స్ టు సిల్వర్ కూడా షార్ట్ టర్మ్ లో ఈ వాలటాలిటీని కంటిన్యూ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ లో అయితే మాత్రం మోస్ట్లీ ఈ వార్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే వీటిలో షార్ట్ టర్మ్ లో అండర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ వన్ థింగ్ చెప్తున్నా, గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్ లో సేఫర్ అసెట్ అయితే గోల్డ్ లో మీరు ఎవ్రీ 5% ఫాలోయింగ్ అని క్యాప్చర్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ మినిమం 30 to 50% పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది నేను చెప్పట్లే, రీసెంట్ గా JP Morgan వాళ్ళు కూడా గోల్డ్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి 50% పెరుగుతుందని అప్డేట్ కూడా ఇచ్చారు. సో అందుకు నేను మీకు చెప్తున్నా, అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా July 29th ఫెడ్ ఈవెంట్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ వన్. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ ని ఒకవేళ కానీ కొందాం అనుకునే వాళ్ళు July 29th డెడ్ లైన్ గా పెట్టుకోండి. ఎనీథింగ్ July 29th ఫెడ్ గాని చెప్పే స్టేట్మెంట్స్ లో ఎక్కడైనా నెగిటివ్ గా ఉంటే మాత్రం అది గోల్డ్ అండ్ సిల్వర్ పైన హెవీగా ఇంపాక్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తున్నారని చెప్పారంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ హెవీగా పడడానికి కూడా అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. సో అందుకోసం ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ మీద ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మూమెంటం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒకేసారి అమౌంట్ ని డిప్లాయ్ చేయొద్దు, పడుతుంటే మీరు యావరేజ్ చేయండి. ఇప్పుడు ఒకేసారి డిప్లాయ్ చేస్తే July 29th ఈవెంట్ నెగిటివ్ గా ఉంటే మాత్రం మీ క్యాపిటల్ అంతా కూడా లాక్ అయిపోతుంది, కొంచెం లాస్ లో అయితే మాత్రం మీరు ఉంటారు. అందుకోసం ముందుగానే నేను మీకు అయితే మాత్రం చెప్తున్నా, ఓకే, క్లారిటీగా వచ్చేసరికి. నా యుఎస్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే మెజారిటీ ఆఫ్ ద యుఎస్ స్టాక్స్ లో కూడా కొంచెం కరెక్షన్ వస్తుందండి. టెస్లా 10% ఫాల్ అయింది లాస్ట్ 24 hours లో. అమెజాన్ 3.5%, స్కైఏ అయితే మాత్రం 6%. ఇది కొంచెం ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. మైక్రాన్ టెక్నాలజీ న్యూట్రల్ గా ఉంది. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ అయితే మాత్రం 1.85% డ్రాప్ వచ్చింది. ఇవన్నీ సెమీ కండక్టర్ ఏ రిలేటెడ్ స్టాక్స్ మీరు స్క్రీన్ మీద చూసినవి. ఈ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా మంది ఇండియన్ స్టాక్స్ అనుకుంటారు, యుఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్ లో కూడా టెక్ రిలేటెడ్ స్టాక్స్ లో చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంటుంది. కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు 5 minutes లో యాక్టివేట్ అవుతుంది. యుఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, అన్ని స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వీటితో పాటు వచ్చేసరికి మీరు గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎవరైనా కానీ యాక్టివ్ గా ట్రేడ్ చేసుకుందామని అనుకుంటే ఈ అకౌంట్ హెల్ప్ అవుతుంది. ఈ అకౌంట్ ఉన్న బెనిఫిట్ ఒకటే, 24/7 ట్రేడ్ చేయొచ్చు, ఎక్స్పైరీ ఉండదు, సేమ్ టైం లెవరేజ్ ఉంటుంది. లెవరేజ్ కి ఛార్జ్ చేస్తారు ముందు చెప్తున్నా, బట్ వన్ థింగ్, లెవరేజ్ ఛార్జ్ చేసేది కూడా చాలా 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 తక్కువ. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే ఎలా యూజ్ చేయాలో కూడా మీకు క్లారిటీ కూడా వస్తుంది. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్, ఈరోజు ఆస్ట్రల్ కంపెనీ గురించి మాట్లాడాలి, సేమ్ టైం సుప్రీం ఇండస్ట్రీస్ కంపెనీ గురించి కూడా మాట్లాడాలి. ఈ రెండు కంపెనీస్ పైకి ఎందుకు వెళ్ళాయనంటే, అంటే అప్ సైడ్ ఎందుకు వెళ్ళాయనంటే, ఈ కంపెనీస్ బేసిక్ ఆస్ట్రల్ తెలుసు కదా మీకు, పైప్స్ లైక్ వాటర్ ట్యాంక్స్ కానీ, ప్లాస్టిక్ పైప్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు, ఇవన్నీ మేకింగ్ చేస్తుంటారు. అవి మేక్ చేయడానికి ఒక రా మెటీరియల్ కావాలి. ఇగోండి ఇక్కడ ఉంది చూడండి, పీవీసీ రెసిన్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఈ పీవీసీ రెసిన్ ని ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి, ఫారెన్ కంపెనీస్ కూడా ఇక్కడికి ఆ రా మెటీరియల్ ని పంపిస్తూ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ప్లాస్టిక్ పైప్స్ ని తయారు చేస్తారనమాట. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఇండియన్ గవర్నమెంట్ వచ్చరికి ఒక 6 నెలల వరకు పీవీసీ రెసిన్ ని ఇంపోర్ట్ చేయడానికి అయితే మాత్రం రిస్ట్రిక్ట్ చేసింది. రిస్ట్రిక్ట్ ఎలా చేసింది అంటే ఒక లిమిట్ పెట్టింది. బేసిక్గా నేను మీకు ఒకటి చెప్తాను, పీవీసీ ఒక కేజీ 100 రూపాయలకి 100 రూపాయలు మన ఇండియాలో సేల్ అవుతుందని అనుకోండి, ఓకేనా. ఈ పీవీసీ రెసిన్ అనేది బయట ఫారెన్ నుంచి వచ్చే పీవీసీ రెసిన్ అనేది 70 రూపాయలకి సేల్ అవుతుంది అనుకోండి. మనకన్నా 30 రూపాయలకి బయట దేశాలు మన దేశంకి వచ్చి అమ్ముకుంటున్నారు. దీనివల్ల మన ఇండియన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఆ బిజినెస్లు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళని తక్కువ రేటుగా అమ్మకూడదని చెప్పి ఒక మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది పెట్టేయాలి. అదే గవర్నమెంట్ చేసింది. ఏంటంటే CIF అంటే కాస్ట్ ఇన్సిడెన్స్ అండ్ ఫ్రైట్ వాల్యూ అనేది ఒక కేజీకి 0.766 kgs పెర్ USD అయితే మాత్రం ఇది పెట్టింది. ఈ నెంబర్ని దాటి అయితే మాత్రం తక్కువకి సెల్ చేయకూడదు, ఎక్కువకి సెల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇండియన్ కంపెనీస్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, బిజినెస్ చేసుకోవచ్చు. సో అందుకు ఇప్పుడు ప్రెసెంట్ రైట్ ఇండియన్ కంపెనీస్లో ఉన్న ఆస్ట్రల్ కానీ, సుప్రీం ఇండస్ట్రీస్ కానీ పెరిగినాయి. అయితే గవర్నమెంట్ 6 నెలలే టైం ఇచ్చింది. ఈ 6 months వరకు మాత్రం ఈ
రిస్ట్రిక్షన్ పెడుతున్నాము. ఈ 6 months తర్వాత వచ్చేసరికి రిస్ట్రిక్షన్ లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 6 months తర్వాత రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ అయినా చేయొచ్చు, లేదా రెన్యువల్ అయినా చేయొచ్చు. రెన్యువల్ చేస్తే మళ్ళీ కంపెనీస్ కి పాజిటివ్. ఆస్ట్రల్, సుప్రీం ఇండస్ట్రీస్ కంపెనీస్ పెరగడానికి కారణం అయితే ఇదే. నా ఈరోజు ఎటర్నల్ కంపెనీ 2.5% డ్రాప్ అయింది, స్విగ్గీ 4% డ్రాప్ అయింది. స్విగ్గీకి 2 రీజన్లు ఉన్నాయి ఫాలో అవడానికి. ఫస్ట్, ఈ రెండింటికి కలిపి కామన్ రీజన్ ఏదైతుందో అది మాట్లాడేద్దాం. అదేంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ ఆన్లైన్ డెలివరీ బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. యూజువల్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేసరికి కేవలం ఈ కామర్స్ లోనే ఉన్నారు. లైక్ ఎక్సెప్ట్ ఫుడ్, మిగతావన్నీ కూడా వీళ్ళు డెలివరీ చేస్తుంటారు. ఇప్పుడు రైట్ నా ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీకి వచ్చింది. ఇంతకు ముందు అమెజాన్ వాళ్ళు కూడా చెప్పారు ఫుడ్ డెలివరీకి వస్తున్నామని. వాళ్ళు చెప్పక ముందు వాళ్ళు చెప్పారంతే, ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రం బెంగళూరులో ఈ సర్వీస్ ని లాంచ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రెసెంట్ రైట్ నా ఫండ్ కూడా రెడీ చేసుకున్నారంట. యూజువల్ గా ఫండ్ ని ఎందుకు పూల్ చేసుకుంటారంటే వర్కింగ్ క్యాపిటల్. సో పెట్టగానే రాదు కదా, సో స్టార్టింగ్ శాలరీస్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి అమౌంట్ అవుతుంటది కదా. అందుకు ఫ్లిప్కార్ట్ ముందుగానే ప్రీ ప్లాన్ గా ఒక 3,000 crores అమౌంట్ కూడా వీళ్ళు పూల్ చేసుకున్నారు. సో దానివల్ల వీళ్ళు 3,000 crores వర్కింగ్ క్యాపిటల్ కూడా పూల్ చేసుకున్నారు, జిఎస్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అన్ని కంప్లీట్ అయినాయి. కాబట్టి ఫ్లిప్కార్ట్ ఫస్ట్ బెంగళూరులో లాంచ్ చేశారు. కాబట్టి ఎనీథింగ్ ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో కూడా ఓఎన్డీసీతో టైఅప్ అయితే మాత్రం చేద్దాం అనుకుంటున్నారు. ఓఎన్డీసీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలుసు. ఒకవేళ కానీ ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం మేబీ మార్కెట్స్ కి నెగిటివ్ గా మారే, అంటే స్విగ్గీకి, జొమాటోకి అయితే మాత్రం నెగిటివ్ గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జెప్టో కూడా స్లోగా తీసుకొస్తున్న కొత్త యాక్టివిటీస్ ని ఈ రెండింటి పైన ఇంపాక్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు కూడా చేస్తే మాత్రం వాళ్ళకి మార్కెట్ షేర్ తగ్గచ్చు. ఇది ఒక క్వార్టర్లీ లేకపోతే 2 quarterly చూస్తేనే అర్థమవుతుంది. ఇమీడియట్ గా ఈ షేర్స్ మీద మీరు డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఇంకో డెసిషన్ ఉందన్నాను కదా, అదేంటంటే స్విగ్గీ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఫారెన్ ఓనర్షిప్ ని 49.5% లిమిట్ పెట్టేశారు. అంటే ఫారెన్ ఎఫ్పిఎస్ కానీ, ఎఫ్డిఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరివి కలిపి, ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్ పై అందరివి కలిపి 49.5% మించి స్విగ్గీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఒక లిమిట్ పెట్టారు. దీనివల్ల MSCI ఇండెక్స్ లో స్విగ్గీ స్టాక్ కానీ ఉంటే లిమిట్ పెట్టేశారు కాబట్టి సో అంతకుమించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అవ్వదన్నమాట. కానీ నేను స్విగ్గీని FIS హోల్డింగ్ నెంబర్స్ ఒకసారి నేను చెక్ చేస్తే అసలు వాళ్ళు ఎందుకు 49.5% పెట్టారని కూడా అర్థం కావట్లే. ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ లో ఒకసారి చూడండి, FIS వాళ్ళది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా వాళ్ళ కంపెనీలో 13.96% హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత చెప్పారు, 49.5%. ఇండియన్ డొమెస్టిక్ హోల్డర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్, ఇండియన్ రీటైలర్స్ అండ్ అలానే కంపెనీ ప్రమోటర్స్ అందరూ కలిపి 50.5% హోల్డ్ చేస్తామన్నారు కంట్రోలింగ్ కోసం. ఫారెన్ కంపెనీకి కంట్రోలింగ్ ఇవ్వకూడదని 49.5% అన్నారు. ఈవెన్ MSCI ఇండెక్స్ కూడా మోస్ట్లీ వెయిటేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుందనే రీజన్ కూడా ఉంది. కానీ నాకు తెలిసి అయితే మాత్రం ఆ రీజన్ వల్ల పడింది అనుకోవట్లేదు. ఎందుకంటే 13.96%, 49.5 ఎక్కడ, 13.96 ఎక్కడ, ఫారెన్ హోల్డింగ్ కూడా అంత లేదు. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ సిఎండ్ కంపెనీ ఈ రోజు మనకి న్యూట్రల్ గా మూవ్ అయింది. బట్ ఒకనొక స్టేజ్ లో అయితే మాత్రం 3.5% పాజిటివ్ గా మొమెంటం కూడా ఇచ్చింది. కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ పరంగా చూస్తే టాప్ లైన్ 1712 crore నుంచి 2076 crore పెరిగింది. బాటమ్ లైన్ 157 crore నుంచి 109 crore డ్రాప్ అయింది. కానీ పాయింట్ ఏంటి అంటే బాటమ్ లైన్ రిలేటెడ్ గా చూసుకుంటే మార్కెట్ ముందుగానే ఈ నెంబర్ని ఎక్స్పెక్ట్ చేసింది. సో దానివల్ల స్టాక్ అయితే మాత్రం అంతగా కరెక్షన్ అవ్వలేదు. మీషో కంపెనీ ఈరోజు ఒకనొక స్టేజ్ లో 5% వరకు ఫాల్ వచ్చింది. మీషో ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. మీషో మీద రేటింగ్ కంపెనీస్ వాళ్ళ రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ 2500 నుంచి 3713 నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే వచ్చినాయి. అంటే 2500 నుంచి 3700 రెవెన్యూ అయితే పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా -11% నుంచి -6% వచ్చింది. పర్వాలేదు, పాజిటివ్. అండ్ నెంబర్స్ కూడా చూడండి, 289 crore నుంచి 133 crore లాస్. యాక్చువల్గా లాసే పోస్ట్ చేసింది, కానీ లాస్ తగ్గుతుంది. లాస్ తగ్గడం అనేది కూడా మనం కొంచెం పాజిటివ్గా అయితే మాత్రం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. యూబీఎస్ వాళ్ళు దీని మీద అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 210 రూపీస్కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. ఇదైతే మాత్రం మీషో కొంచెం పాజిటివ్ గానే చెప్పొచ్చు. బట్ కంప్లీట్ పూర్తిగా పాజిటివ్ లోకి ప్రాఫిట్స్ టర్న్ అయినప్పుడు మాత్రం ఈ కంపెనీ బూమ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 7 to 8% డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈ కంపెనీ రిలేటెడ్ గా చూసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్ చూడండి. ఈ కంపెనీ యొక్క లాస్ట్ టైం నెంబర్స్ ఇక్కడ చూడండి, 1993 crore నుంచి 3426 crore.
సారీ 2737 crore నుంచి 3426 crore. సో టాప్ లైన్ అయితే ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 63 నుంచి 57% డ్రాప్ అయిపోయింది. 1163 నుంచి 1274. మార్జిన్స్ లో హెవీగా ప్రెజర్ కనిపించబట్టి స్టాక్ లో అయితే మాత్రం కరెక్షన్ చూడగలిగాం. ఐఎక్స్ కంపెనీ ఒకనొక స్టేజ్ లో స్టార్టింగ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది, బట్ రికవరీ అవుతూ 2% పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం చూసాం. ఒకటి ఐఎక్స్ పాజిటివ్ అప్గ్రేడ్ చేసింది. సో పాజిటివ్ అప్డేట్ ఐఎక్స్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, అంటే ఐఎక్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా తొందరలోనే మినరల్ ఎక్స్చేంజ్ లాంచ్ చేస్తామని కూడా చెప్తున్నారు. దాన్ని మోస్ట్లీ మార్కెట్ కప్లింగ్ ద్వారా ఈ కంపెనీకి ఎఫెక్ట్ కూడా పడదని కూడా వీళ్ళు చెప్తున్నారు కొత్త బిజినెస్ కి. అంతేకాదు మార్కెట్ కప్లింగ్ ద్వారా మినరల్ ఎక్స్చేంజ్ కి ఎఫెక్ట్ ఉండకపోయినా ఈ ప్రెజెంట్ రైట్ లో ఉన్న ఈ బిజినెస్ లో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, పవర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఇదైతే మాత్రం ఇంపాక్ట్ పడుతున్నట్టు కనపడుతుంది. కానీ నెంబర్స్ లో అయితే మాత్రం వీళ్ళు సేవ్ అవుతున్నారు. చూడండి, టాప్ లైన్ 140 నుంచి 156, 81% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి 83% వెళ్ళింది. బాటమ్ లైన్ 113 crore నుంచి 127 crore వెళ్ళింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. దాని ప్రకారంగా చూసుకుంటే ఐఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో 2% హైయర్ సైడ్ మూవ్ అవడానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. రామ్కో సిమెంట్ కంపెనీ లోవర్ సర్క్యూట్ టచ్ అయింది ఈరోజు. బికాజ్ రామ్కో సిమెంట్ కాదు, రామ్కో సిస్టమ్ కంపెనీ. రామ్కో సిస్టమ్స్ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే కంపెనీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. చూడండి, టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% నుంచి 14.74% డిక్లైన్ అయింది. 1 crore నుంచి అయితే మాత్రం 50 lakh కి డ్రాప్ అయిపోయింది నెంబర్స్ అయితే మాత్రం. నెంబర్స్ హెవీగా డ్రాప్ అవ్వడంతో ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాకపోవడంతో స్టాక్ లో 10% ఫాల్ అయితే మాత్రం మనం చూడగలిగాం. హౌఎవర్ లాల్ పాత్ ల్యాబ్ కంపెనీ ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. ఈరోజు మన మార్కెట్ అవర్స్ లోనే వచ్చింది. సో లాల్ పాత్ ల్యాబ్ షేర్ ప్రైస్ అయితే మాత్రం 5 to 6% పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. సో టాప్ లైన్ పరంగా చూసుకుంటే 670 crore నుంచి 798 crore, 29% నుంచి 31% కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. 134 crore ఉన్న బాటమ్ లైన్ కాస్త 170 crore కి ఇంప్రూవ్ అయింది. సో నెంబర్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ రావడంతో లాల్ పాత్ ల్యాబ్స్ కంపెనీలో అయితే మాత్రం ఈ రోజు మనం 6% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ మార్నింగ్ రికవరీ అయింది, కానీ డే ఎండ్ అయ్యేసరికి నెగిటివ్ గానే క్లోజ్ అయింది 2%. బికాస్ శ్రీరామ్ ఫైనాన్స్ నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ నెంబర్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ 11,536 crore నుంచి 13,400 కి వెళ్ళింది. ఫైనాన్షియల్ మార్జిన్ అయితే 27% నుంచి అయితే మాత్రం 36% కి వెళ్ళింది. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం 2,159 crore నుంచి అయితే మాత్రం 3,453 crore కి అయితే మాత్రం వెళ్ళడం జరిగింది. అయితే స్టాక్ ఎందుకు పడింది, అన్ని బాగానే ఉన్నాయి కదా అనొచ్చు. ఎసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వలేదండి. ఎసెట్ క్వాలిటీ పరంగా చూస్తే గ్రాస్ ఎన్పిఏ లాస్ట్ టైం 4.58% అయితే ఈసారి 4.64% వచ్చింది. నెట్ ఎన్పిఏ 2.33% లాస్ట్ టైం ఉంటే ఈసారి అదే ఉంది. ఎసెట్ క్వాలిటీలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాకపోవడంతో శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో 2% డిక్లైన్ అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినా అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ వరకు మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. బాయ్.